ఉత్పత్తి ప్రకరణం లీలోపాఖ్యానము 45వ కథ. సృష్టి ఆది జీవభ్రాంతి. ప్రబుద్ధ లీల. హే జగజ్జననీ సరస్వతీదేవి, నా యొక్క జ్ఞానాభివృద్ధి కొరకు మరొక ప్రశ్న అడుగుచున్నాను. అసలు సృష్టి ఆది యందు అఖండ స్వభావమగు ఆత్మకు ఈ జీవభ్రాంతి లేక నేను పరిమితుడను అను భ్రాంతి ఎట్లా కలుగుతోంది? నాపై అనుగ్రహంతో ఈ విషయం చెప్పు. సరస్వతీదేవి: నీకు కనబడుతున్నట్టి లేక నీవు చూస్తున్నట్టి ఈ పర్వతములు, వృక్షములు, పృథివీ, ఆకాశము మొదలైనవన్నీ విశుద్ధ చైతన్య స్వరూపములే సుమా. అందుచేత వీటిని ఆత్మవేత్తలు పరమార్థ ఘనములు అని పిలుస్తున్నారు. అనగా అద్వితీయ విశుద్ధ చైతన్యమే ఇన్ని రూపములతో మాయాప్రభావం చేత ఉదయించుతున్నట్లు అగుపిస్తోంది. చేతనామయమగు ఈశ్వరుడు సర్వాత్మకుడై సర్వవ్యాపి అయి వెలయుచున్నాడు. అతడు ఏ రూపమున ప్రతిభాసించుచున్నాడో అచ్చట ఆ రూపముననే వెలయుచున్నాడు. అట్లే పేర్కొనబడుచున్నాడు. అతడే ఒక కలగంటున్న పురుషునిగా జీవ సమష్టి రూపమున ప్రజాపతి అగుచున్నాడు. అతడే అట్లు ప్రజాపతి రూపమున సప్తలోకములుగా వివర్తము పొందుచున్నాడు. సృష్టి ప్రారంభమున ఉన్న ఆ సంకల్పమే నేటికీ నిలిచియున్నది. ఆ సంకల్పమే పదార్థముల అనుభవంగా ప్రాప్తిస్తోంది. నేను పరిమితుడను, అసంపూర్ణుడను, ఏదో పొందవలసిన వాడను అను భావన ఏర్పడటం యొక్క ప్రారంభముచే సృష్టి ప్రారంభముగా చెప్పబడింది. ఈ దేహము చూచావా? వాయువు రోమ కూపముల గుండా ఈ దేహమును ప్రవేశిస్తోంది. ప్రాణవాయువు శరీరంలో ప్రవేశించి అన్ని అవయవములు కదులాడేటట్లు చేస్తోంది. ఇట్టి ఈ మానవ జంతు దేహములను జీవిత దేహములు లేక జంగమములు అని అంటున్నాం. ఇక వృక్షాల విషయానికి వస్తే వాటికి కూడా దేహములు కనబడుచున్నాయి కదా. అయితే అవి చేతనములు అయి ఉండి కూడా చలనము లేక ఉంటున్నాయి. అందుచేత వాటిని స్థావరములు అని అంటున్నాం. అయితే ఈ స్థావర జంగమ జీవారణ్యంలో విహారం చేస్తున్నదెవ్వరు? ఈశ్వరుడే. ఈశ్వరుడే ఈ స్థావర జంగములలో ఏకస్థుడై హృదయస్థుడై ఉండి ఉన్నాడు. ఉపాధి భేదముల చేత ఇది జడము, ఇది జంగమము అనున్నదంతా ఏర్పడుతోంది. చిదాకాశమే తన స్వరూపము కంటే అన్యము కానట్టి బుద్ధి అను దానిలో తనకు తానే ప్రవేశించుచున్నది. అట్టి బుద్ధితో కూడిన ఈ ఉపాధి అను నగరం ప్రవేశిస్తోంది. ఈ శరీరములో చక్షువులు, చెవులు, ముక్కు, చర్మము మొదలగు ఇంద్రియ స్థానములను ఆ చిదాకాశ చైతన్యమే దర్శిస్తోంది. అటు తర్వాత అయ్యది బుద్ధి వృత్తుల ద్వారా బాహ్యము అను దానిని కల్పించుకొని ఆ బాహ్యమునందు ఆయా పదార్థజాలమంతా ప్రకాశింపచేస్తోంది. ఓ లీలా, ఈ కళ్ళు మొదలైనవి స్వయముగా చేతనములు కావు. అవి తమంతట తామే ఎట్టి అనుభవమును పొందలేవు. కనుక జడములే అయి ఉన్నాయి. కాబట్టి సర్వనియామకములకు కారణము చిత్సంకల్పమే. కొంత సూక్ష్మదృష్టి కలవారే సర్వేంద్రియములలో ఏకరీతిగా వెలుగుచున్నట్టి సర్వేంద్రియములకు సంబంధించనట్టి చిత్సంకల్పమును గుర్తించుచున్నారు, విభాగించుచున్నారు. శూన్యాకారమగు చిత్సంకల్పమే ఆకాశము. భూమ్యాకారమైన చిత్సంకల్పమే ఈ విశాల నదీ నద గ్రామ పట్టణాలతో ఉన్న భూమి. జలశక్తి సంపన్నమగు చిత్సంకల్పమే జలము. ఆ చిత్సంకల్పమే జంగమ సంకల్పము వలన జంగమ పదార్థములుగాను, స్థావర సంకల్పము వలన స్థావర పదార్థములుగాను వివర్తము పొందుచున్నది. చిత్ సంకల్పమే అన్ని వైపులా ప్రసరిస్తూ ఉంటుంది. చిత్ సంకల్పము తప్ప వేరుగా జగత్తు అనబడునది లేదు. ఆ చిత్శక్తియే మనుష్యులు, జంతువులు, వృక్షములు, శిలల రూపమున గ్రహించుచున్నది అని జ్ఞానులు నిస్సంకోచంగా గ్రహించుచున్నారు. ఇక అజ్ఞానుల దృష్టి అంటావా? అది అట్లు లేదని వేరుగా చెప్పనక్కర్లేదు. అజ్ఞానులు ఎట్లా భావిస్తున్నా అది మనకు ప్రమాణం కాదు కదా. చూచావా లీలా, ఆ చిత్సంకల్పము సృష్టి ఆది యందు అనగా అది తన అఖండత్వము
అప్రమేయత్వములతో కూడిన చిత్ స్వభావము నుండి చ్యుతి పొందినప్పుడు ఏ ఏ రూపములుగా ఉండగోరినదో ఇప్పుడు కూడా ఆయా రూపములుగానే ఉన్నది. అప్పుడు ఏ విధంగా అయితే వృక్షములు మొదలైన పదార్థములు భావించబడ్డాయో ఇప్పుడు కూడా అవన్నీ అట్లే ఉంటున్నాయి. అయితే బిడ్డ, జడము అని చేతనము అని వేరు పదార్థములు లేవు సుమా. ఈ జడ చేతనముల సత్తగా బ్రహ్మ పదార్థము ఒక్కటే ఉండి ఉన్నది. సద్వస్తువగు ఆత్మ ఒక జడవస్తువును గాని లేక ఆత్మను జడవస్తువును గాని ఆశ్రయించుకొని ఉండజాలవు. అందుచేత జడము అనబడు విభాగమే మిథ్య అయి ఉన్నది అని సత్యదృష్టులకు మేము సిద్ధాంతీకరించుచున్నాము. వృక్ష పర్వతాదులు కూడా చిదేక రసముతోడనే నిండి ఉన్నాయి. ఇక ఇవి జడములు అనునట్టి కల్పనచే ఏర్పడుచున్న అనుభవం బుద్ధి యొక్క ఆరోపణ మాత్రమే అయి ఉన్నది. ఆయా వస్తువుల యందున్న ప్రత్యేక బుద్ధి తమ్ము ఆయా వృక్ష శిలాదులుగా భావించుకొనుచు ఆరూపముననే అభివ్యక్తమవుతున్నాయి, అట్లే వ్యవహరించబడుతున్నాయి. అట్లే క్రిమి కీటక పక్షి జంతువులు మొదలైన జంగమ పదార్థముల భావన కూడా ఆయా జంగమ జాతుల పట్ల గల బుద్ధి వికార భేదములే ఆయా నామ రూప భేదములతో ప్రాప్తిస్తున్నాయి. ఒకే జలంలో తరంగములు, ఆవర్తములు, బుడుగలు, నురుగ, సుడిగుండములు కలుగుచున్నట్లు ఒకే చిత్ స్వభావమునందు ఏర్పడు బుద్ధివృత్తులే ఈ స్థావర జంగమ వ్యవహారమంతా కల్పిస్తున్నాయి. అయితే కల్పనతో కూడిన బుద్ధి అందే నామరూప భేదములు ఉండి ఉన్నాయని గ్రహించు. ఒక సముద్రము యొక్క ఉత్తరమున ఉన్నవారు దక్షిణమున ఉన్న వారి గురించి తెలియకనే ఉండటం జరగవచ్చు కదా. అదేవిధంగా ఈ స్థావర జంగమ పదార్థములు కూడా తమ స్వస్వరూపమును గ్రహించలేకపోతున్నాయి. ఇవి తమ తమ ప్రత్యక్ చైతన్య జ్ఞాన వలయమునందే పడి ఉంటున్నాయి. అనగా నేను వేరు, ఈ కనిపించేదంతా వేరు, నీవు వేరు, ఇవి నాకు చెందినవి, ఇవి నాకు సంబంధించినవి కావు, వీరు మాత్రమే నావారు అనునట్టి భావావేశమునే ఇక్కడ మనం ప్రత్యక్ జ్ఞాన వలయముగా చెప్పుకుంటున్నాం. అట్టి వలయమున బంధింపబడటం చేతనే ఒక ఉపాధిలోని బుద్ధి మరొక బుద్ధిలోని కల్పనలను ఎరుగజాలకున్నది. ఇదంతా కూడా బుద్ధి కల్పనను అనుసరించే జరుగుతోంది. పరబ్రహ్మము సత్ చిత్ రూపము కదా, అది వాస్తవానికి రూపరహితమై ఉన్నది. అట్టి పరబ్రహ్మమునందు సత్యదృష్టికి వాయువు, భూమి, ఆకాశము మొదలగు పదార్థముల సత్త లేనే లేదు. అయినప్పటికీ వాటికి కల్పనామాత్రమైన సత్తా ప్రాప్తిస్తోంది. రాతిలో ఉన్న కప్ప బయట కప్పను, బయట ఉన్న కప్ప రాతిలోని కప్పను కనుగొనలేవు కదా. ఈ నీవు నేను మొదలైన వ్యవహారములు, వాటితో ముడివేసుకుని ఉంటున్న ఈ పదార్థజాలం ఇవన్నీ ఆక్రమించి ఉన్న సమయంలో సర్వసమత్వము మరుగున పడి ఉంటోంది. అయితే ఆత్మ కొరకై అన్వేషిస్తున్న విజ్ఞులు ఈ జగత్తు యొక్క సూక్ష్మావస్థ వైపు దృష్టిని సారిస్తున్నారు. మహాప్రళయ సమయంలో ఈ సమిష్టి చిత్తము మాయయందు లీనమై ఉంటుంది. అట్టి సృష్టి చిత్తమే ఈ బాహ్యానికి కనబడే జగత్తు యొక్క సూక్ష్మావస్థగా వారు దర్శిస్తున్నారు. మహాప్రళయ స్థితి తరువాత మరలా ఆ ప్రత్యక్ చైతన్యము చిదాకాశమునందు భావనా వ్యవహారమును గావించుతున్నది. అట్టి భావనను ప్రారంభించటంచే సృష్టి ప్రారంభము అని అంటున్నాం. సృష్టి ఆదియందు ఇదంతా ఎట్లు ప్రారంభించబడినదో నేటికీ అట్లే నిలిచియున్నది. ఉదాహరణకు సృష్టి ఆదియందు వాయువు స్పందన ధర్మముగా చింతించబడినది. అది ఇప్పటికీ అట్లే నిలిచియున్నది. ఉపాధులు వచ్చిపోవుచున్నంత మాత్రం చేత ఈ కల్పన తొలగదు. సర్వకల్పనలో త్యజించబడినట్టి మహాప్రళయము వరకు ప్రత్యక్ చైతన్యము పట్ల ఈ కల్పన ఇట్లాగే ఉంటోందని గ్రహించాలి. అట్లు చిద్రూపమున చింతించబడినదే ఇక్కడ ఎదురుగా ఆకాశము రూపమున ప్రాప్తిస్తోంది. అట్టి ఆకాశమునందు స్పందము అను ధర్మము గల వాయువు వెలయుచున్నది. వాయువు సర్వవ్యాపి కదా. అయినప్పటికీ శుష్క గడ్డి పరకలను కదల్చగలుగుతోంది గాని భారమైన పదార్థములను కదల్చగలుగుతోందా? లేదు. దాని ధర్మము అట్లు సంకల్పించబడినది. ఈ కల్పనలను చేయుచున్న చిత్తము యొక్క వ్యవహారం కూడా చమత్కారంగా ఉంటోంది.
ఇది సర్వత్రా వ్యాపించియుండి సర్వత్రా ప్రసరించగలిగిన శక్తి కలిగియే ఉన్నది. కానీ ఇది తనను తానే స్వయముగా పరిమితము చేసుకొనుచున్నది. వాయువునకు స్పందము అనున్నది ధర్మం అగుచున్నట్లు, అగ్నికి ఉష్ణత్వము సహజమగుచున్నట్లు ఈ చిత్తమునకు పరిమితత్వము సహజ ధర్మమగుచున్నది. ఈ చిత్తమే స్పందాస్పందములను రెండు ధర్మములను స్వీకరిస్తోంది. అట్టి స్పందము అస్పందము అను ధర్మములను అనుసరించి స్థావరములు జంగమములు అను రెండు ఆకారములను దాల్చుచున్నది. ఈ విధంగా బుద్ధి చైతన్యము నందు భ్రమమయములైనట్టి జగత్పదార్థములు కిరణముల వలె సృష్టియాది నుండి నేటి వరకు ప్రకాశిస్తూనే ఉన్నాయి. ఇదంతా ప్రత్యక్ చైతన్యము తన యందు కల్పించుకొని ఇట్లు దర్శించుటయేనని నీవు గ్రహించు. ఈ జగత్పదార్థముల విజృంభణమంతా అసత్యమే అయినప్పటికీ సత్యము వలె ప్రతిభాసిస్తోంది. కాబట్టి లీలా, నీవు నీ అత్యంత సుతీక్షణమైన సూక్ష్మదృష్టిని అలవరుచుకో. అట్టి నిర్మల సూక్ష్మదృష్టిచే ఈ దృశ్య జగత్తు ఏమై ఉన్నది, జగత్తులోని విషయములేమిటి, నేను నీవు మొదలైన వాటి వాస్తవ స్వరూప స్వభావములు ఏమిటి అనే విషయాలు స్వవిచారణాపూర్వకంగా గ్రహిస్తావు. ఓ ప్రియలీల, అటు చూడు, అక్కడ యుద్ధభూమిలో ఏమి జరుగుతోందో గమనించు. చైతన్యం యొక్క పరిమిత దృష్టిచే ఒకప్పటి పద్ముడు అయిన విదూరధుడు ఇప్పుడు నేలపై మృతప్రాయుడై పడి ఉన్నాడు. ఈతడిప్పుడు మరణించి పుష్పములచే కప్పబడి ఉన్న పద్ముని మృతదేహం యొక్క హృదయ కమలంలో ప్రవేశించబోతున్నాడు. ప్రబుద్ధలీల, అమ్మా, ఈతడిప్పుడు ఏ మార్గం అనుసరించి ప్రయాణం చేయబోచున్నాడు? ఆ పద్ముని మృతదేహము ఉన్న చోటికి ఎట్లా చేరబోచున్నాడు? మనం కూడా అట్లే అతనిని అనుసరించి ప్రయాణం చేద్దామా?